నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చంద్రబాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించి ఓటు వేయండి. కోరుకొండ సభలో జగన్ పిలుపు. అధికార ప్రజా ప్రతినిధులు నగరాభివృద్ధికి చేసింది శూన్యం. మంగళవారం కురిసిన వర్షంపై ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందన. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం, అవినీతి మాత్రం 100%. రాజమండ్రి ప్రజాగలం సభలో దేశ ప్రధాని మోదీ. ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా పాలనలో అభివృద్ధి మాత్రం 0 అని, అవినీతి మాత్రం 100% ఉందని దేశ ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సమీపంలో వేమగిరి వద్ద ప్రజాగలం పేరుతో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పార్టీలతో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న మోదీ ముందుగా గోదావరి మాతకు ప్రణామాలంటూ ఈ నేల మీద ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారన్నారు. ఇక్కడి నుంచి సరికొత్త చరిత్రను లిఖించబోతున్నామని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వైకాపా ప్రభుత్వం అవినీతిని జెట్ స్పీడ్ లో పరిగెత్తించిందని, అయితే అభివృద్ధి మాత్రం శూన్యమని, అవినీతి మాత్రం 100% అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారు. ఏదైనా రాష్ట్రం లేదా దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అవసరం. వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువతకు దేశం టెక్నాలజీలో ఏపీ యువత సత్తాను ప్రపంచం గుర్తించింది. దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే వేగంతో అభివృద్ధి చెందాలి. కానీ కేంద్ర ప్రాజెక్టుల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. వికసిత్ భారత్ మోడీ గారి కళ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మరియు పవన్ అన్న కళ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కుర్చీ టేబుల్ ఎక్కడుందో వెతుక్కునే దానికి 6 నెలలు పట్టింది. చంద్రబాబు గారికి ఉన్న అనుభవం, విజన్తో లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం. అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం. విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా, రాయలసీమ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ హబ్ గా, ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా హబ్ గా కూడా మనము చేసుకున్నాం. పోలవరం పనులు పరిగెత్తించాం. 72% పనులు మనం ఆనాడు పూర్తి చేసుకున్నాం. మోడీ గారి సహకారంతో ఐఐఎం, ఐఐటి, ఐజర్, నాసిన్, ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలు మనం తీసుకుని వచ్చాం. చంద్రబాబు గారు ప్రతిరోజు మన పిల్లల గురించి ఆలోచిస్తారు. మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే కుటుంబాలే మారుతాయని, కుటుంబాల పరిస్థితులు మారుతాయనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు చరిత్రను యువత, విద్యార్థులు, ప్రజలంతా మననం చేసి ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, రాజమహేంద్రవరం కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. మంగళవారం స్థానిక గోదావరి గట్టున జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఏర్పాటు చేసిన అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహం వద్ద జరిగిన అల్లూరి వర్ధంతోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ, అల్లూరి జీవించిన 27 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు గోదావరి గట్టు ప్రాంతంలో నివాసం ఉండి ఇక్కడే ఉల్లితోట బంగారయ్య స్కూల్లో చదువుకున్నారని, ఆయన జన్మించిన 1897లోనే గోదావరి పాత రైలు వంతెన ప్రారంభించబడిందని, అందువల్ల పాత రైలు వంతెనను అల్లూరి పేరు పెట్టాలని, అలాగే గోదావరి గట్టున విద్యుత్ కార్యాలయం ఆనుకుని ఉన్న స్థలంలో పూలే పేరున కడుతున్న సామాజిక భవనంలో ఇదే ప్రాంతంలో అల్లూరి నివాసం ఉండటం వల్ల ఆయన పేరున ఒక బ్లాక్ నిర్మించాలని, ఆయన చదువుకున్న ఉల్లితోట బంగారయ్య స్కూల్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని పురంధరేశ్వరి దృష్టికి పడాల వీరభద్రరావు తీసుకెళ్లారు. 100 సంవత్సరాలు పూర్తయి 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా ఈ సంవత్సర కాలం కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద అనేక ఉత్సవాలు, ఎంతో మంది ఎన్నో సంస్థలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. మనం సాధారణంగా మహనీయుల యొక్క జన్మదినాన్ని వర్ధంతిని ఇలా పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి
వారిని స్మరించుకుంటూ ఉంటాం. అయితే ఇది కేవలం వారి జయంతులు వర్ధంతులకి మాత్రమే పరిమితం చేయకుండా వారిని ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకునే విధంగా మనం మన బిడ్డలకి అసలు ఈ మహనీయుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం. రాజమండ్రి రూరల్ కడియం మండలం మాధవరాయుడుపాలెం చైతన్య నగర్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని ప్రచారం చేశారు. కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి అన్నం దేవుల చెంటి, జనసేన నాయకులు ఎంపీటీసీ గొల్లపల్లి మునిశ్రీను, కోఆప్షన్ మండల ఎంపీటీసీ డాక్టర్ శ్రీను, అన్నం దేవుల రాముడు, కొల్లుమల్ల వెంకటరమణ సారాధ్యాన కార్యక్రమం నిర్వహించగా కడియం మండల ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, జనసేన నాయకులు గట్టి సుబ్బారావు పాల్గొనడం జరిగింది. ఉమ్మడి కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి తిరిగి ప్రజాగలం పేరుతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాటిని చుట్టాలు చెప్పేస్తాడు తప్పు ఫోటోలన్నీ నీకేపోతే ఎవరికేస్తారు పక్కన అది స్థానిక 13వ డివిజన్లో బీసీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రోడ్ షో జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు పువ్వులతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి సాదరంగా స్వాగతం చెప్పారు. సదరు డివిజన్లో బలమైన నాయకుడైన చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి పర్యవేక్షణలో డివిజన్లోని ప్రతి ఒక్కరిని ఆదిరెడ్డి శ్రీనివాస్ పలకరిస్తూ తన రోడ్ షో నిర్వహించారు. సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ షట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన సూర్య నారాయణమూర్తి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషమన్నారు. ఆయన రాకతో 13వ డివిజన్లో పార్టీ బలం మరింతగా పెరిగిందన్నారు. అధికారంలోకి రానున్నది కూటమేనని, స్థానికంగా నెలకొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తామన్నారు. స్థానిక నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తితో కలిసి డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు, నగరాభివృద్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్తోనే జరుగుతోందన్నారు. యువతకు ఉపాధి లభించాలన్నా, మహిళలకు రక్షణ కల్పించాలన్నా, నగరం నుంచి గంజాయి డ్రగ్స్ తొలగిపోవాలన్నా, ఆరోగ్యకరమైన నగరం కావాలన్నా అది కేవలం ఆదిరెడ్డి శ్రీనివాస్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. అమ్మా మీ ఆఫీసులు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుతూ మీ ఓట్లు కూడా బ్యాలెట్ నెంబర్ 1 అమ్మా సైకిల్ గుర్తుపై వేసి మన ఆదిరెడ్డి వాసు గారిని అఖండ మెజారిటీ గెలిపించాలని కోరుతున్నామ్మా.
బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ తల్లి మర్చిపోవద్దు. మన ఆదిరెడ్డి వాసు గారి ఎన్నికల గుర్తు సైకిల్. బ్యాలెట్ నెంబర్ 1 వచ్చిందమ్మా సైకిల్. మీ అందరి ఓట్లు బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తుపై వేసి మన ఆదిరెడ్డి వాసు గారిని అఖండ మెజార్టీ కనిపిస్తారని కోరుచున్నామ్మా. మన ఆదిరెడ్డి వాసు గారిని అఖండ మెజార్టీ కనిపిస్తారని కోరుచున్నామ్మా. అమ్మా సైకిల్ అమ్మా సైకిల్ సైకిల్ మర్చిపోకండి. వారు సైకిల్ సైకిల్ మర్చిపోవద్దు. మన ఎన్నికల గుర్తు సైకిల్. మన ఆదిరెడ్డి వాసు గారికి బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తుపై కోరుతున్నాం. बेटा 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 ముందుకు వస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎన్డీఏ కూటమి బలపరిచిన రాజమండ్రి శ్రీ మీ ముందుకు వస్తున్నారు. మీ యొక్క ఆశీస్సుల కోసం మీ యొక్క అమూల్యమైన ఓట్లు తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి మన ఆదిరెడ్డి వాసు గారిని అఖండ మెజార్టీ కనిపిస్తారని కోరుతున్నామ్మా. ఏముందుకు వస్తున్నారు మన రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డీఏ కూటమి బలపరిచిన మన రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు ఈ యొక్క ఆశీస్సులతో ఏముందుకు వస్తున్నారు. ఈ యొక్క అమూల్యమైన ఓట్లు తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తుపై వేసి మన ఆదిరెడ్డి వాసు గారిని అఖండ మెజార్టీ గెలిపించాలని కోరుతున్నామ్మా. బాబు రవి మీరు రవి టైం అవుతుంది ఇంకా ఏడ్చాడు చెప్పండి ఒకసారి. ఎదరకండి అమ్మ ఆడవాళ్ళు ఎదరకి కోడ పాలవండి కోడ పాలవండి కోడ పాలవండి కోడ పాలవండి ఎవరు వెనకాల ఎవరు ఉండొద్దు. అమ్మ మీరు ఫాలో అవ్వండి. ఎలాగా ఎలాగా ఎదరకొచ్చండి నన్ను వచ్చండి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఎన్నికల గుర్తు సైకిల్. అక్కడ ఉండొద్దు. కానీ ఎదురున్నాడండి ఎదురున్నాడండి అందరూ వెనకాల ఎవరు ఉండొద్దు. అందరూ ఎదురున్నాడండి. అమ్మ వెనకాల ఎదరకొచ్చండి. అమ్మా ముందుకు వస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే వెనకథలు ఎవరు ఉండొద్దు. అందరూ ఎదరలాడండి. వెనకథలు ఎవరు ఉండొద్దు. అందరూ ఎదరలాడండి. మీరు కూడా మెట్లుగా ఎదరలాడండి. ఎదరలాడండి. బాప్తి పంపించు బాప్తి దగ్గర పంపించాలి. అందరినీ రాజు ఆ దగ్గర పంపించు.
భరత్ రామ్ తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. అందుకు నిదర్శనం మంగళవారం కురిసిన వర్షానికి నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయన్నారు. దీంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోని నీట మునిగిన తుమ్మలోబా హైటెక్ బస్టాండ్ ప్రాంతాలను నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, టిఎన్సియుసి నగర అధ్యక్షులు నల్లం శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జి కొల్లి బుజ్జి, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత అధికారి ప్రతినిధి ఇద్దలపాటి రవి, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు చాపల చిన్నరాజు తదితరులతో కలిసి పరిశీలించారు. అనాలోచితంగా భరత్ రామ్ చేసిన పనులన్నీ నీటపాలయ్యాయని మండిపడ్డారు. నగరంలోని అన్ని వీధులు కూడా వాటర్ స్ట్రీట్లను తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు. చిన్నపాటి వర్షం గట్టిగా ఉంటే 2 గంటలు, దానివల్ల ఏమవ్వాలి, ఓ మాదిరిగా నీటి మొక్క ఇదేటి ఎటు చూసినా నగరం అంతా కూడా దిగ్బంధం. ఎటు వెళ్దామన్నా నీరే. కారణం అనాలోచనతో డివైడర్లు వేయడం, అవగాహన లేని అభివృద్ధి చేయడం, అవసరం లేని చోట నిర్మాణాలు చేయడం. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, పెచ్చ పనులు చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఓ పక్కన డివైడర్ ఉంది, ఇంకో పక్కన ఫుట్పాత్ పెట్టేశారు. మీరు నీ టైల్స్ కక్కుర్తి కోసం 25% కక్కుర్తి కోసం తీస్తావు. ఆ ఫుట్పాత్ ఉంది, ఇటు డివైడర్ ఉంది, నీరు ఎటు వెళ్తుంది? ఆ ఫుట్పాత్ కింద ఉన్న డ్రైన్లోకి వెళ్ళాలంటే అక్కడ బొక్కలు పెట్టాలి. ఆ బొక్కల దగ్గర మెసేజ్ పెట్టేశారు. ఏది చేయకుండా నువ్వు ఏం చేద్దావు? నువ్వు ఊరిని నేను కక్ష సాధింప 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు 30,000తో నేను తిరస్కరించాను. నీదా కక్ష సాధింపు. మాట వస్తే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సిటీ. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు వస్తే ఏం చేయాలి? తుమ్మలో అంతా నీటి మునిగింది, 5 వీధులు మునిగిపోయింది, అన్నపూటపేట మునిగిపోయింది, ఆర్యపురం మునిగిపోయింది. పుట్టి పెరిగాడు ఎంపీ. నేను పుట్టి పెరిగిన వార్డులో నాకు మెజార్టీ రావాలి, ఇంటింటి తిరుగుతున్నాడు. నేను పుట్టి పెరిగిన వాడికి ఏం చేసావా? వెళ్ళి చూడు వీధులను ఎలా ఉన్నాయో. వంకాయల వారి వీధి ఇవన్నీ ఇష్టాను సార్ దారుణంగా నీటి మునిగిపోయింది. కారణము అనాలోచనమైన అభివృద్ధి కార్యక్రమాలు. కమిషన్ కక్కుర్తిపడి చేస్తే ఇలాగే ఉంటుంది. నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, అభివృద్ధి అని చెప్పిన వ్యక్తులు ఈ తేలికపాటి వర్షానికి ఏ విధంగా ఉందో చూడండి. తన పతనం ప్రారంభమైంది. ప్రకృతి కూడా సహకరించట్లేదు భరత్ రామ్. ఇంతటి ఎండాకాలంలో ఎన్నికలకి 5-6 రోజులు ఉండగా వర్షం పడ్డదంటే తను చెప్పింది ప్రకృతి కూడా ఎనలేకపోయిందేమో. ఇదే పని మీద దంచుకొట్టు అభివృద్ధి బాగుందా, డెవలప్మెంట్ బాగుందా, నాకు చూసి ఓటింగ్ ఇవన్నీ ఎనలేక ప్రకృతి కూడా విరక్తి చెంది ఈ వర్షం పడితే ఒకసారి నిజస్వరూపం బయటకు వస్తుందని వాస్తవాలు బయటకు వచ్చినాయి. తప్పకుండా అధికారులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఎప్పుడో అనుకున్నానే నేను, ఇంతలా వచ్చి ఎవడు భూమి మీద కూడా వేద్దాం అనుకున్నాను. మనోడు అయ్యి ఉంటాడు. ఒకసారి లాగాలి లేదు, గ్యాప్ ఏమైనా గొడిగా వచ్చి కదా. తీసుకున్నామా ఇష్టం, అలాగైతే అప్పుడు నీకు నచ్చుతుంది సార్. ఓకే, అయితే నేను కూడా రాజనగరం నియోజకవర్గాన్ని నీలి జెండాలు కమ్ముకుంటున్నాయి. బీర్వా గుర్తుపై పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రె ఆనంద్ కుమార్ వెంట నాయకులు, కార్యకర్తల, అభిమానులు నీలి జెండాలు చేతబూని నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. ఇప్పుడు ఎటు చూసినా రెపరెపలాడుతున్న నీలి జెండాలు కనిపిస్తున్నాయి. బీర్వా గుర్తు కోసం చేస్తున్న ఎన్నికల ప్రచారం వినూత్నంగా ఓటర్లను ఆకర్షిస్తుంది. బర్రె ఆనంద్ దెబ్బకు రాజనగరంలో ఫ్యాన్ తిరగడం లేదు. గ్లాస్ ఎక్కడెక్కడ బద్దలైందో, సిరి సంపదలను అష్టైశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీదేవి బీరువాను మర్చిపోకుండా ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారు. దీంతో బీర్వా గుర్తు జనంలోకి దూసుకుపోతుంది. బర్రె ఆనంద్ తరపున త్రిశూల వ్యూహంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉండే చోట, పంట పొలాల్లో రైతు కూలీలు పనిచేస్తున్న చోటకి కూడా నాయకులు, కార్యకర్తలు వెళ్లి బీర్వా గుర్తుపై ఓటు వేసి ఆనంద్ కుమార్ ను గెలిపించాలని కోరుతున్నారు. ఇది ఓటర్లపై మంచి ప్రభావం చూపిస్తోంది. ఒకవైపు అభ్యర్థి బర్రె ఆనంద్, మరోవైపు దళితపేటలో బర్రె ఆనంద్ తల్లి బర్రె మరియు మాజీ కార్పొరేటర్ బర్రె అను హెలినియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు ఊరుకొండ, సీతానగరం, రాజనగరం మండలాల్లో నాయకులు, కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ఎవరికి వారు ప్రతిరోజు ప్రత్యేక ప్రణాళికతో ప్రచారంలో పాల్గొంటున్నారు.
అలాగే అలాగే ఎన్నెలా ఫోటోలాగా కొండ చూద్దామంటే ఏం చూస్తారు ఎక్కడికి చూస్తారు మీ అందరి ఆశీస్సులతో 5 ఏళ్లు వివిధ పథకాలను బటన్ నొక్కి నేరుగా 5 ఏళ్లకే చేరవేశానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పథకాలు కొనసాగాలంటే మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. పొరపాటున చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మి ఓటు వేస్తే పథకాలు ముగించేస్తాడని ఆయన హెచ్చరించారు. మంగళవారం నాడు రాజనగరం నియోజకవర్గ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రామమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని, చంద్రముఖిని నిద్రలేపినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. దేవుని దయతో చల్లని దీవెనలతో 5 ఏళ్ల కాలంలో గతంలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశామని ఆయన గుర్తు చేశారు. వివిధ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చడం ద్వారా 2,70,000 కోట్ల రూపాయలను సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో వేశామని ఆయన చెప్పారు. ఈ విధంగా బటన్ నొక్కడం ద్వారా నేరుగా ఖాతాలో జమ చేయడం ఎప్పుడైనా చూశారని ప్రశ్నించడంతో మీ హయాంలోనే ఇలాంటి చేకూరిందని ప్రజల నుంచి ప్రతిస్పందన వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో 2,31,000 ఉద్యోగాలు అంటే 4 లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 2,31,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది మీ బిడ్డ పాలనలో జరిగించినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నారు మీ బిడ్డ. ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో, ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క, మీరే టిక్కు పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎవరైనా చేశారా? మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా. ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే క్లాస్ రూములలో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతుల్లో ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు.
బడులు తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి, పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, పెద్ద చదువుల కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం, ఇవన్నీ విద్యారంగంలో నేను చెప్పినవన్నీ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏం చెల్లెమ్మా జరిగాయా? తమ్ముడు జరిగాయా? అక్క జరిగాయా? తమ్ముడు జరిగాయా? గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, నా అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఎప్పుడు చూడని విధంగా అడుగులు పడ్డాయి. అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా ఏమన్నా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, చెల్లెమ్మ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అక్క మిమ్మల్ని అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఈ పథకాల మాదిరిగా ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అవ్వ తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే రేషన్. నేను అడుగుతా ఉన్నా, ఇలా నేరుగా మీ ఇంటి వద్దకే పథకాలు, నీ ఇంటి వద్దకే పౌర సేవలు, మీ ఇంటి వద్దకే రేషన్, మీ ఇంటికే అవ్వ తాతల చేతుల్లో చిరునవ్వుల మధ్య పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతు భరోసా. జగ్గంపేట టౌన్ లో చైతన్య రథంపై భారీ స్పందన నడుమ టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించిన వారు సూపర్ 6 పథకాలు, ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనను ప్రజలందరూ చూశారని, వైకాపా నేతలు ఏం చేశారో అందరికీ తెలిసిందేనన్నారు. ఒక్క అభివృద్ధి పని చేయలేని అసమర్థ పాలకుని దుయ్యబట్టారు. మీట నొక్కడమే గానీ లబ్ధిదారులకు న్యాయం జరిగింది లేదన్నారు. చివరికి ఎన్నికల్లో విజయం కోసం పండుటాకుల ప్రాణాలతో రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు. బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ పడతాయన్న భరోసా కూడా నేతలు కల్పించకపోవడంతో అన్ని పథకాలు లాగానే పెన్షన్లు డబ్బులు పడ్డాయా లేదా అన్న అనుమానం వృద్ధిలో ఎక్కువైందని చెప్పారు. ఇది ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న విశ్వాసం అని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ఎదుర్కొనే సత్తా లేక వాలంటీర్లు తొలగిస్తారని, పథకాలు రద్దు చేస్తారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని బెస్టు పట్టించారని, ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఎన్డీఏ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంక్షేమ రాజ్యం రానుందని చెప్పారు. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి
గెలిపించుకోవాలండి. మరి ఈరోజు జ్యోతి నెహ్రూ గారిని గెలిపించుకుంటే ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటామంటూ స్వాగతాన్ని అందిస్తున్నారండి సత్యరామ గారు. అడుగునండి. చల్లబడింది వాతావరణం. శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అయ్యా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్ది జగ్గంపేట రామచంద్ర సత్కరించి విజయీ భవ తిరుగులేని మెజార్టీతో జగ్గంపేట శాసనసభ్యుడిగా గెలుపొందాలని రామచంద్రపురం నుంచి వచ్చి ఈరోజు జగ్గంపేట పొరవీధుల గుండా ముగిలి కాస్తాలతో నమస్కరించుకుంటూ అడుగునండి వందలాది మంది మన జ్యోతి నెహ్రూ గారు అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలందరికీ ఏది అవకాశం ఉంటే అది చేసిన మహానుభావులు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అడుగునండి మన జ్యోతి నెహ్రూ గారికి అఖండ స్వాగతాన్ని పలుకుతున్నారు కాకినాడ జిల్లా వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి బొండా రాజేష్ గారు వారి శ్రీమతి ఘన స్వాగతాన్ని అందిస్తూ రాజేష్ చైతన్య దంపతులు బొండా రాజేష్ దంపతులు అడుగునండి మన శరవణ మొబైల్స్ అధినేత బొండా రాజేష్ గారు ఘన స్వాగతాన్ని అందించాలండి. ఈరోజు మనందరికీ కూడా జ్యోతి నెహ్రూ గారికి ఏ దేశం ఆచార్య గారు జ్యోతి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబును నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే, ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించి ఓటు వేయండి, కోరుకొండ సభలో జగన్ పిలుపు. అధికార ప్రజా ప్రతినిధులు నగరాభివృద్ధికి చేసింది శూన్యం, మంగళవారం కురిసిన వర్షంపై ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందన. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం, అవినీతి మాత్రం 100%. రాజమండ్రి ప్రజాగలం సభలో దేశ ప్రధాని మోదీ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.